పెట్టించామండి. చూడండి కబోర్డ్స్ బెడ్రూమ్లో, మా బెడ్రూమ్లో పెట్టించాము. ఇలాగా డ్రెస్సింగ్ టేబుల్ కోసం ఒక మిర్రర్ కూడా పెట్టించాము. అయితే చాలామందికి బెడ్రూమ్లో కబోర్డ్స్ పెడితే ఏసీ పోతుంది అని చెప్పి ఒక రకమైన అపోహ ఉంటుందండి. ఏసీ ఎక్కడికి పోదు, తలుపులు వేసేస్తుంటాం కాబట్టి ఏసీ బయటికి పోకుండా చూసుకోవాలి తప్పితే కబోర్డ్ వల్ల మీకు కరెంటు బిల్లు ఎక్కువేం రాదు, ఏసీ పోవడం అనేది ఉండదు. ఇదిగోండి మా ఇంట్లో కూడా మేము ఏసీ వాడుతున్నాము. చూడండి ఈ కబోర్డ్స్ చేసేటప్పుడు మనం దానికి అద్దాలుగా ఉంటే అద్దాలు బిగించుకోవచ్చండి. ఉదాహరణకి మనకి హాల్లో ఉంటుందండి, హాల్లో పక్కన టాయ్స్ పెట్టుకోవడానికి కానీ లేదా బొమ్మలు పెట్టుకోవడానికి, మెమోండోలు పెట్టుకోవడానికి అద్దాల నుంచి కనపడాలని ఎవరైనా కోరుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఉన్న ఐటమ్స్ అందరికీ కనపడాలని షో ఐటమ్స్ అద్దాలు పెట్టుకోవచ్చండి. ఆ అద్దాల మీద మీకు డిఫరెంట్ డిజైన్, కార్నర్ డిజైన్స్, ఇచ్చింగ్ లైన్స్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. అట్లాగే సేమ్ టైం మనకు దేవుడి గదిలో ఉందనుకోండి, దేవుడి గదిలో కబోర్డ్ చేశారనుకోండి, దేవుడి గదిలోంచి కొద్దిగా గాలి పోవడానికి చిన్న చిన్న హోల్స్ పెట్టి దానికి గడ్డలు పెట్టి దాన్ని డిఫరెంట్గా పెడతారు.